ప్రస్తుతం మనం ఉన్నది గుంటూరు జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఈ గుంటూరు జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఇక్కడ కూడా 3 పార్టీల మధ్యనే కనబడుతుంది. ప్రధానంగా వైసీపీ, టీడీపీ రెండింటి మధ్యన ప్రధాన పోటీ ఉన్నది. గుంటూరు జిల్లాలో ఏ పార్టీ బలం ఎట్లా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. గుంటూరు ఏ నియోజకవర్గం మనకన్నీ తెలియదండి. అంటే ఏని మరి ఓటు వేస్తావు కదా? ఓటు వేస్తాను, జగన్ గారికి వేస్తాను. జగన్ గారికి? జగన్కి ఎందుకు చేయాలనుకున్నావు? ఒకసారి చూద్దాం ఆయన్ని అని. అంతేనా? అంతే. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉంది? అంటే బాగానే ఉంది, ఒక్కసారి చూద్దామని ఆయన్ని అని అనుకుంటున్నాను. శ్రీనివాసు. పేరు? నా పేరు ముఖ్యరా రాజు. రాజు గారు, ఎట్లుంది సార్ గుంటూరు రాజకీయం? ఎవరికి గందరగోళంగా ఉన్నది. ఎందుకు? ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది బాగా. అంతా ముగ్గురు ముస్లింస్ పడ్డారు. ఎవరు ఎట్లా ఉంటది అనేది చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. పూర్తి కాంపిటీషన్ ఈ రెండిట్లోనే బాగా. టీడీపీ, వైఎస్ఆర్ ఈ రెండిట్లోనే కాంపిటీషన్ బాగా ఉంది. వైసీపీకి వచ్చేసి ముస్తఫా, టీడీపీకి వచ్చేసి నజీర్ అహ్మద్. వీళ్ళిద్దరు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలోనే ఉంటుంది ఎక్కువగా. మీరేమనుకుంటున్నారు? నేను ఎక్కువగా చెప్పలేని పరిస్థితి. చెప్పలేము. ఈసారి గుంటూరులో ఎవరికి అవకాశం? టీడీపీ సార్. అంతేనా? వైసీపీ ఆఫీస్ దగ్గర టీడీపీ అంటున్నారు. టీడీపీ ఫస్ట్ నుంచి టీడీపీకే వేస్తాం. మీటింగ్ వైసీపీ మీటింగ్ వచ్చారా మీరు? లేదండి, షేవింగ్ చేయించుకోవడానికి. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? మాకు ఫస్ట్ నుంచే మేము టీడీపీలోనే ఉంటామండి. అది అదే. ఏం పని చేస్తారు? మెకానిక్ సార్, ఆటో మెకానిక్. ఎవరికి వెళ్ళవచ్చు సార్? పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఎవరు? క్యాండిడేట్ పేరు ఇక్కడ ఎమ్మెల్యే రేమాను మంచోడా? మంచోడే. గెలుస్తాడా? ఎవరికో ఒకరికి వేయాలి కదా, తప్పదు కదా. అవును. అయితే నువ్వు పవన్ కేద్దాం అనుకుంటున్నావు? ఇదో జగన్ పవన్ ఏదో ఒకటి వేయాల్సిందే కదా. గోపి. ఏం పని చేస్తావు? ఆయిల్ షాప్, ఇంజన్ ఆయిల్ షాప్. బిజినెస్. ఈసారి ఎవరికి ఉంది గుంటూరు? జగన్. ఎందుకు? సంక్షేమ పథకాలు బాగా చేస్తాడు, నమ్మకం ఉంది జనాల్లో. చంద్రబాబు నాయుడు చెప్పాడు అన్ని మోసాలే. జగన్మోహన్ రెడ్డి చేస్తా అన్నాడు యువకుడు. ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మేము కూడా, యూత్ కూడా. ఇంతకుముందు ఏ పార్టీ మీరు? తెలుగుదేశం. ఇప్పుడు జగన్. మహబూబ్ అలీ. ఈసారి ఎవరికి అనుకుంటున్నావు ఓటు? ఈసారి ఆలోచించేస్తాం. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు మైనారిటీలు అయ్యేదలకి కొద్దిగా ఓటింగ్ చీలికుండే అవకాశం ఉంది కాబట్టి ప్రజా నిర్ణయం. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి పిలిచి మరీ అడుగుతున్నారు సార్. గుంటూరు జిల్లాలో ఫస్ట్ గుంటూరు టౌన్ లో ఏ పార్టీ గెలవచ్చు? ముస్తఫా గెలుస్తారండి. ఏ పార్టీ అయినా? వైఎస్. మొత్తం గుంటూరు జిల్లాలో ఎవరు ఎక్కువ గెలవచ్చు? తెలియదు. మీరు వైసీపీనా? ఇంతకుముందు ఏ పార్టీ ఉన్నారు? వైసీపీ. వైసీపీ పుట్టక ముందు కాంగ్రెస్ ఉన్నారు. కాంగ్రెస్ ఏమైనా కనబడుతుంది అక్కడక్కడ? కనపడుతుంది. ఇక్కడ ఎవరు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు? మస్తాన్ అలీ. ఎవరంటే? శ్రీరామ్ నగర్, గుంటూరే. ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలవచ్చు? ఏ పార్టీ? తెలుగుదేశం గెలుస్తుంది. గ్యారంటీ గెలుస్తుంది. ఎవరి క్యాండిడేట్ ఎవరు? క్యాండిడేట్ మద్దాళగిరి అక్కడ గెలుస్తాడు, ఇక్కడ నసీర్ అహ్మద్ గెలుస్తాడు. గ్యారంటీ గెలుస్తాడు పక్కా. అంత గట్టి ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే కొత్తగా ఇచ్చారు కాబట్టి, వాళ్ళు చేసిన పథకాలు కొన్ని మంచిగా ఉండేవి కాబట్టి, చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు మొత్తం బాగుండేవి కాబట్టి, ఆయన ఆడవాళ్ళ స్త్రీలు మొత్తాన్ని కూడా అన్ని ఇచ్చాడు కాబట్టి గ్యారంటీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గ్యారంటీకి అవుతాడు. శ్రీనివాసరావు. ఎవరికంటే ఇద్దరు తగ్గపోరుగానే ఉంది. ఇద్దరు ఉంటున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక గ్రామం ఉప్పలపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో జూలిపాల నరేంద్ర 5 సార్లు వరుసగా గెలిచిండు ఆయన. ఈసారి 6వ గెలిస్తే కనుక హ్యాట్రిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ ఉప్పలపాడు అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో రచ్చకట్ట దగ్గర చాలా మంది కూర్చొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు భూష్ బాబు. ఏమండి ఈసారి మీ నియోజకవర్గంలో వైసీపీ సైకిలే అంత గన్షాట్ ఎలా చెప్తున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశాడు, మౌలిక వసతులు బాగా కల్పించాడు. పట్టచేవ నుంచి నీళ్లు దాటం ఒక బహత్తర సందేహం. సంవత్సరావు గారు, మీరేం ఏం పని చేస్తారు? వ్యవసాయం.
పట్టిసీమ నీళ్ళ ఎఫెక్ట్ ఎన్ని నియోజకవర్గాల మీద ఉంటుంది? మొత్తం అండి మాకు ఇక్కడ గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో. గోదావరి జిల్లా మీద ఉంటుంది. మీరు ఎప్పుడు ఏం పేరు? నా పేరు రవిబాబు. రవిబాబు గారు ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉంది. ఏమేసింది ఈసారి? వరే ఏరేది ఉండదు. ఈసారి ఎవరికి ఉంది అవకాశం? ఏడ మాత్రం టీడీపీ అయ్యా. మీ మండలం మొత్తం ఉందా? మొత్తం అసలు నీకు మంచినీళ్ళు దొరికాయి కాదు పట్టిసేవం లేకపోతే వాళ్ళ వరకునే బడి ఉండేవాళ్ళు. అది సంగతి మెయిన్ ఎఫెక్ట్. ఈసారి ఎఫెక్ట్ నీళ్ళది. పట్టిసేవం డెవలప్మెంట్ ఉంది. నీకు ఊళ్ళో పోయి చూసిరా రోడ్లు గాని పనులు అయ్యానా. మేజర్ గ్రామం. ఎన్ని ఓట్లు ఉంటాయి ఊళ్ళో? 5,000 చిల్లర ఉన్నాయి. 5,000 చిల్లర. సార్ ఏం పేరు మీ పేరు? నా పేరు ఎన్ శ్రీనివాసరావు. ఏం చేస్తాడు శ్రీనివాసరావు గారు? వ్యవసాయం, కూలి పని. ఎన్ని ఎకరాలు? కూలి పని. కూలి పని చేస్తారా? 6 ఎకరమే ఉంది. 6 ఎకరాలు. మిగతా కూలి పని చేసుకుంటారు. ఇప్పుడు ఈ నీళ్లు పట్టిసీమ నీళ్ళ ఇంత ముందుకే ఉన్నాయా? పొట్టుసీమ రాకముందు 1,00,000 రూపాయల దాకా ఆయిల్ పోసి చెరువుకు నీళ్లు పెట్టుకున్నాం. ఇప్పుడు పొట్టుసీమ వచ్చిన తర్వాత చెరువుకు నీళ్లు వస్తున్నాయి. నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈసారి ఎవరు గెలవచ్చు అండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో? టీడీపీ గెలిచింది పక్క. వైసీపీ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు? వైసీపీ టీడీపీ మధ్య 12 ఏళ్ళ దాకా ఉండొచ్చు వ్యత్యాసం. ఏదైనా ఏడు తెచ్చినావు మిరపకాయలు? ఇక్కడ గూడెం కాడ కొన్నావా? కూలియా? కూలే. కూలియా? ఎన్ని రోజుల కూలి ఇది? ఎన్ని రోజులు ఏముంది ఇప్పుడు? ఎన్ని కిలోలు తీస్తే అన్ని 20. అన్ని 20. కిలోకి 20. బాగున్నాయి మిర్చి, ఎండు మిర్చి. ఈసారి ఎమ్మెల్యే ఎవరు కావచ్చు మీ దగ్గర? ఎమ్మెల్యే ఈసారి ఎవరు కావచ్చు? నరేంద్ర. అంతేనా? ఎందుకంత గట్టిగా చెప్తున్నా నరేంద్ర పేరు? నరేంద్ర ఈ ఊరు తెగలబాడు ఒకటి. ఇవన్నీ తెలుగుదేశం వచ్చాయి. పక్క. జగన్ జగన్ ఎఫెక్ట్ ఉంటుందా? జగన్ రాడు. అంతేనా? మీరు ఏ పని చేస్తారు? కూలి పని. ఎవరు మీది? రైతు కూలి. ఈ ఊరే. ఈ ఊరే. ఊరి పేరు? ఉప్పల. ప్రస్తుతం మనం ఉన్నది గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్నాం. తెనాలి ఆంధ్ర ప్యారిస్ గా చాలా ఫేమస్. ఇక్కడ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి స్పీకరు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఈ రెండు పార్టీలతో పాటుగా వైసీపీ కూడా చాలా బలంగానే ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వైపు ఎవరు ఎట్లా మొగ్గు చూపే అవకాశం ఉంది, ఓటర్ల మనోగతం ఏందో తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు నాయుడా? ఎవరు? కాజీపేట. కాజీపేట మండలం? తెనాలి. తెనాలి మండలం. ఈసారి మీ ఎమ్మెల్యే ఎవరు గెలవచ్చు? మేము గొర్రెలు కాల్చాం. వింటారు కదా, ఊర్లలో విన్నారు కదా, ఎవరికి ఉంది? ఏం చెబుతామండి, ఇవన్నీ మురబ్బీలో ఉంది. మురబ్బీలో ఉంది అంటే ఎవరు వచ్చేది కూడా మాకు అర్థం కావట్లా. ఊర్లో అయితే ఎవరి పేరు ఎక్కువ వినపడుతుంది? ఇక్కడ మాకు అంత ముసుగులో ఉంది. ఎవరికి వేసేది కూడా తెలియదు. రేపు పొద్దున ఎవరున్నారు ఎమ్మెల్యేలు? ఎవరెవరు ఉన్నారు? ఈయన ఆల్పాటి రాజా గారు, ఆయన మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ సార్. నాదెండ్ల మనోహరా? ఆయనే. ఏం పేరు మీ పేరు? ప్రసన్న కుమారి. ప్రసన్న కుమారి. ఈసారి ఎవరికి ఉందమ్మా అవకాశం ఇక్కడ? ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారికి ఉందనుకుంటా. ఏ పార్టీ అయినా? తెలుగుదేశం. తెలుగుదేశం. ఎందుకోసమని? మంచి పనులు చేశారని. మంచి పనులు చేశారని. ఏమేం చేశారు ఆయన? మురుగాలలు కట్టించారు, రోడ్లు వేయించారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టి శాంక్షన్ చేశారు, ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. జగన్ కూడా ఇస్తాను. ప్రస్తుతానికి అమల్లో ఇది ఉంది కదా, జగన్ గారు వస్తే కదా. ఏం పేరు నీ పేరు? మౌనిక. మౌనిక. ఈసారి ఎవరికి ఉంది ఎక్కువ మీ ఊళ్ళో? సైకిల్ గా ఉంది. సైకిల్ కే ఉందా? ఎందుకోసమని? ఆయన గారు మరి చంద్రన్న బీమా పథకం ద్వారా ఎన్ని సదుపాయాలు చేస్తున్నాడు, పెళ్లి కానుకలు ఇస్తున్నాడు, రుణమాఫీలు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మెజార్టీ సైకిల్ కే ఉందండి. సైకిల్ కే ఉంది. అమ్మా మేము కూడా సైకిలేనండి. అంతేనా? మీరంతా ఏ ఊరు? ఇల్లంతా జాస్వాన్ నగర్, నందివేలు. నందివేలు. తెనాలి మండలం. ఇప్పుడు మీ ఊరు మొత్తం అదే ఉందా? 2 వర్గాలు ఉంటాయండి. ఏ వర్గం ఎక్కువ ఉంది? టీడీపీకి ఎక్కువ ఉంటుంది. టీడీపీ ఎక్కువ. మిగతా ఇంకో వర్గం ఎవరిది? వైఎస్పీ. అది బాగానే ఉంది. అది కూడా అది చెప్పలేం, పరిపాలన లేదు కదా ఇప్పుడు, ప్రభుత్వంలో ఉంది. పేరు? విమలమ్మ. విమలమ్మ. లక్ష్మమ్మ. ఇదేనా బండి? కొత్తగా పెట్టినావా? ఇంత ముందు లేదు, 10 రోజులు అయింది. 10 రోజులు. అంటే గిరాకీ ఎట్టుంది? కొంచెం పర్వాలేదు. పర్వాలేదు. ఈసారి ఎక్కువ ఏ పార్టీ పేరు వినబడుతుంది ఇక్కడ తెనాలిలో? ఇదే తెలుగుదేశం అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, ఇదే వైసీపీ. ఏదన్నది మనకి తెలియదు. ఎక్కువ దేని పేరు వినబడుతుంది? తెలుగుదేశం అని అనుకుంటున్నారండి ఎక్కువ. అది ఇది 2 అనుకుంటున్నారు. కొంతమంది వచ్చి వైసీపీకి చెప్పమంటున్నారు, కొంతమంది వచ్చి తెలుగుదేశం వస్తుందని అంటున్నారు. ఏదైనా మనకు ఐడియా లేదు. గుంటూరు జిల్లాలో ఏ పార్టీకి, వైసీపీ, తెలుగుదేశం, ఎవరికి ఎక్కువ హోల్డ్ కనబడుతుంది సార్? తెలుగుదేశం ఎక్కువ ఉంది. ఎన్ని సీట్లు రావచ్చు?
ఇప్పుడు 13 అండి. 13లో నేను కూడా మినిమం 10 వస్తాయండి తెలుగుదేశం పార్టీకి. ఓకే, ఏ అంచనాతో మీరు 10 అని చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద సదభిప్రాయం లేదు, ఆయన చేసింది ఏం లేదు ఇంతవరకు. ఈయన మరి పెన్షన్లు కానివ్వండి, ఈ ఆడవాళ్ళకి డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకి మొత్తం మీద కొంత ఇచ్చారు. వాళ్ళు బాగా సానుభూతిగా ఉన్నారు. ఎక్కడ పోయినా ముఖ్యంగా లేడీస్ బాగా సానుభూతిగా ఉన్నారు, నేను గమనిస్తుంది. ఓకే సార్, ఏం పని చేస్తారు సార్ మీరు? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. రిటైర్డ్ హెడ్ మాస్టర్ మీరు. మీ పేరు సార్? నా పేరు సాంబశివరావు. తెనాలి ఎవరికి ఉంది సార్ స్కోప్? స్కోప్ అంటే పోయినంత ఊపుగా లేదు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు. పోయినసారి ఊపలేదా ఆయన? పోయినసారి అంతా అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైందిగా, ఎక్కువైంది. అప్పుడు ఈ కాంపిటీషన్ ఇప్పుడు 4 నిలబడ్డారు కదా, 5 నిలబడ్డారు. 4 మెయిన్ పార్టీస్ చీల్చుకోవడం జరుగుతుంది. అంత అందువల్ల ఏంటంటే కొంత హోల్డ్ ఉంది ఆయనకి. ఎక్కడ తెనాలి ఎవరికి ఉంది సార్? ముగ్గురు బాగానే పోటీగా ఉందండి. అది ఎవరికి కొంచెం బయట పడదు. ముగ్గురు మీద ఎవరు బయట పెడతారో తెలియదు కానీ ముగ్గురు బాగా ఫైట్ ఉంది. ముగ్గురు ఎవరో ఒకరు గెలుస్తారు కదా, మీరేమనుకుంటున్నారు? మేము మనోహర్ గారే గెలుస్తారని అనుకుంటున్నాం. మీరు జనసేన? జనసేన కాదు, ఫైటింగ్ లో మనోహర్ గారు బయటపడతారా? మీరు ఏం పని చేస్తారు మీరు? నేను డ్రైవర్. ఎక్కువ అనుకోవటం ఎవరి పేరు ఎక్కువ వినబడుతుంది? రకంగా ఏం చెప్పాలంటే ఎవరి అభిమానులు వాళ్ళు చెబుతారు, మనం అభిమానంగా చెప్పకూడదు. ఇప్పుడు ఆ పార్టీ అభిమానులు అంటే ఏ అభిమానికి వాళ్ళు మాది అని చెబుతారు కానీ అది ముసుకండి చెప్పలేం. పోయినసారి చంద్రబాబు నాయుడు అనుకున్న పనులు చేసిందా? కొన్ని చేయలేదండి. రైతులకి కొన్ని అందించలేకపోయారు. మరి ప్రభుత్వంగా అందించలేకపోయారు, ఈ నాయకులుగా వీళ్ళు ఇక్కడ కార్యకర్తలుగా అందించలేకపోయారు కానీ మరి అది మనకు అంతగా తెలియదు. కొన్ని జగన్ వస్తే కనుక ఏ పని చేయగలడు బాగానే అనుకుంటున్నారు? చెబుతున్నారు, ఎంతవరకు చేస్తారో ఏం తెలిసిందండి. చెప్పే మాటల్లో ఎంతవరకు అది నెరవేరుతారో మనం చెప్పగించలేం కదా. ఏం పేరు మీ పేరు? దీపాములు. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 7 ఎకరాలు ఉందండి. ప్రస్తుతం మనం ఉన్నది బాపట్ల నియోజకవర్గంలో ఉన్నాం. బాపట్ల నియోజకవర్గ ఓటర్లు ఆలోచన ఎట్లా ఉంది, వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందో, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఏం పెడతాం మీ పేరు? నా పేరు మణి అన్న. మరి ఏం పని చేస్తారు మీరు? ఎంబీఏ చదువుతున్నా. ఎంబీఏ చదువుతున్నా. ఈసారి బాపట్లలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఎవరికి అవకాశం ఉంది? ఏ పార్టీ? అంటే కోన రఘుపతి గారికే ఎక్కువ. వైసీపీ లాస్ట్ ఇయర్ కూడా ఆయనే, లాస్ట్ టైం కూడా ఆయనే, ఈసారి కూడా ఆయనే వస్తాడని ఆశిస్తున్నాను. ఏం పేరు? సాయినాథ్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఈసారి ఎవరికి ఉంది బాపట్లలో, ఎవరు గెలవచ్చు ఎమ్మెల్యే? రెండు వైపులో ఉన్నారు జనాలు, టీడీపీ వైసీపీ జనసేన కూడా. ఎవరు గెలుస్తారో మనం అలా అని కాదు, ముగ్గురికి సమానంగానే ఉంది. ఇద్దరికి బాగా పోరు. టీడీపీ వైసీపీ మధ్య బాగా పోరు. అన్నం సతీష్ ప్రభాకర్ ఆయన గట్టిగానే ఉన్నాడు, కోన రఘుపతి గారు గట్టిగానే ఉన్నారు. బాజీ ఏం పని చేస్తారు మీరు? హోటల్ పని. ఈసారి ఎట్లా ఉంది, ఎవరికి ఉంది అవకాశం? బాగా పోటీ సార్, బాగా ఇద్దరికి బాగా పోటీగా ఉంది. ఎవరు బయట పడదు? ఇద్దరు ఎవరు వెళ్తారు, అన్న సతీష్ కానీ కోన కానీ. అంకిరెడ్డి అండి. అంకిరెడ్డి గారు, ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఉంది ఎక్కువ, ఎవరికైనా పడుతుంది? ఎక్కువ ఎవరికైనా చెప్పమంటారు, అందరూ తిరుగుతున్నారు. మరి చేసిన పనులేమో ఆయన ముఖ్యమంత్రి గారు బాగానే చేశాడు ఇప్పటికి. ఆయన కూడా తప్పు పట్టడానికి లేదు. మనకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వాళ్ళు ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టినప్పుడు మన ఇంట్లో ఒక కాపురాన్ని గడుపుకోవాలంటే మన ఇంట్లో అన్నీ సమకూరితేనే కదా అన్నీ సక్రమంగా పంచగలడు తండ్రి అనేవాడు. అవునా? మరి ఏమి ఇవ్వనప్పుడు మనల్ని చెట్ల పొట్ల కింద కాపురం చేసుకోండి అని చెప్పి పంపించేశాడు. మరి మనకేమి సదుపాయాలు చేస్తాడు? అంత మట్టికి ఏదో కొంతలో కొంత చేస్తానున్నాడు కాబట్టి ఆయనే వస్తాడని మేము అనుకుంటున్నాం. నేను నాటకాలు ఆడుతుంటానండి, డ్రామాలు నేర్పుతుంటాను, నాటకాలు ఆడుతుంటా, వ్యవసాయం చేసుకుంటా. ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళు అన్నారు, ఈ పార్టీ వాళ్ళకి నేను తెలుగుదేశం అంటున్నాం. తెలుగుదేశం ఎందుకోసం అని అంటున్నారు? ఎందుకంటే అంతకుముందు కొన్ని పనులు తీసుకుంటారు కదా, వచ్చే ఆయన కొత్త ఆయన ఎటు చేస్తాడు ఎందో కొద్ది పెత్తాలికాయలు ఉండాలి కదా. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? సతీష్ ప్రభాకర్. ఏ పార్టీ అయినా? టీడీపీ. ఎందుకోసమని? అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కొద్ది గొప్ప మిగతా వాళ్ళ మీద. ఆయన పోయినసారి ఎమ్మెల్యే కాదు కదా? కాదు, ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఎమ్మెల్సీగా చేశాడు. బాగా చేసిందా? పర్లా. మళ్ళా గెలిచే అవకాశం ఉంది. అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు తెలుగుదేశం కార్యకర్తనా? కాదు, న్యూట్రల్. ఏం పని చేస్తారు మీరు? నేను క్వారీ ఇన్ఛార్జిని.
అంటే ఆయనకైతే స్కోప్ ఉందంటారు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఓకే. కొద్ది గొప్ప మిగతా రాజకీయ నాయకుల మీద ఇతను చేసిన వ్యక్తి. ఎట్లా ఉంది బాపట్ల? బాపట్ల బాగానే ఉంది. ఎవరికి అవకాశం ఉంది? టీడీపీ. అందరు తెలుగుదేశం మీరంతా? పార్టీ పరంగా కాదు, అతను పోయిన అధికారంలో ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ టీడీపీ ఇప్పటివరకు గవర్నమెంట్ అధికారంలో ఉంది, అధికారాన్ని ఉపయోగించుకొని డెవలప్మెంట్ చేశాడు. అది మోహన్ షాపే. బాపట్ల నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సినారియో, మీరు సీనియర్ సిటిజన్ లాగా ఉన్నారు కదా, ఎట్లా ఉండవచ్చు అంటే పొలిటికల్ గానా ఎట్లా ఉండొచ్చు? ఎవరికి ఎడి చూద్దాం. ఏపీలో ఎట్లా ఉండొచ్చు? మంచి ఫైటే జరుగుతుంది కానీ కొంచెం ఎడ్జి టీడీపీ వైపు ఉందనుకుంటున్నా. ఎందుకంటే 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చాము, ఇంకా చాలలేదు, ఒక్కసారి ఇస్తే డెవలప్మెంట్ అనుకోవచ్చు. కొంచెం టీడీపీకి ఎడ్జ్ ఉంది. బట్ ఫైట్ ఈస్ దేర్ సర్టన్లీ. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బై వన్ సైడ్, ఇట్ ఈస్ ఏ నెక్ టు నెక్ ఫైట్. పరదా బట్టలు కూడా ఎట్లా ఈసారి ఎట్లుందన్నా ఎలక్షన్? ఎలక్షన్ తగ్గ పోటీగానే ఉందండి. టీడీపీ వైసీపీ ఎవరికి ఉండొచ్చు చెప్పలేము సార్. అవా చూస్తే కొంతమంది వైఎస్ఆర్ అంటున్నారు, కొంతమంది టీడీపీ అంటున్నారు. ఇది దేనికనే అర్థం కాదు కదా. కొత్తపాలెం అంటే ఎక్కడ వస్తుంది? గుంటూరు. బాపట్ల కిందకి వస్తుందా? ఏం చేయలేదు లైనాకు. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్లయితే ఎవరి పేరు ఎక్కువ పడుతుంది? నేను జగన్కి వేస్తా. జగన్కేనా? ఓకే అమ్మ. అమ్మ ఏం పేరు నీ పేరు? వెంకటేశ్వరమ్మ. వెంకటేశ్వరమ్మ. ఈసారి ఏ పార్టీకి ఎత్తుంది? జగన్కే. జగన్కేనా? ఏ పేరు నీ పేరు? నా పేరు చంద్రారెడ్డి. చంద్రారెడ్డి. ఇది దండల మధ్యలో కట్టి వేసే ఆకు, ఇది పూల దండల మధ్యలో వేసి కడతారు కదా? అవును, పూలదండ మధ్యలో. ఈసారి బాపట్ల ఎట్లా ఉంటాం? ఎవరికి వెళ్ళవచ్చు? కోనరాపతి. ఏ పార్టీ అయినా? వైఎస్ఆర్సీపీ. రెడ్డి. ఇది ఒక రోజు అవుతుంది కోయటానికి. ఇది ఒక రోజులోకి వస్తారు ఇదంతా బ్యాగ్ ఒక రోజులోనికి వస్తారు. ఒక రోజులోనే? ఒక రోజులో ఒక బ్యాగ్ కాదు, ఒక బ్యాగ్ వస్తే ఏమొస్తాయి పైసలు? 2-3 బ్యాగులు వస్తారు. 2-3 కోస్తారు. మరి అట్లా కోస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి. ఎంత బ్యాగ్ ఒకటి? ఇది కట్ చేస్తే 60 రూపాయలు. 60 రూపాయల ఈ బ్యాగ్? ఎంత బరువు ఉంటుంది ఇది? 70 కిలోలు ఉండేది. 70 కిలోలు. ఈసారి బాపట్ల ఎవరు గెలవచ్చు ఎమ్మెల్యే? ఎవరు గెలుస్తారన్నది అది మన చేతిలో కాదు. ఎవరికి అనిపిస్తుంది? పబ్లిక్ ఒకరని చెప్పలేము. మీ మనసులో అయితే ఎవరున్నారు? ఎవరు మనసులో ఎవరు ఉన్నా కానీ ఆ రోజుది ఆ రోజు అంతవరకు. ఎక్కువ ఎవరి పేరు పడుతుంది? ఎక్కువ అంటే ముఖాముఖిగా ఉండిద్ది బాగా ఈసారి టీడీపీ వైసీపీకి. దీంట్లో కొంచెం బయటపడేది ఎవరు? అదంటే చెప్పలేం గట్టిగా.